నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సింహాచలంలో ఈరోజు దుర్ఘటన జరిగింది. మరి దీనిపైన స్పందిస్తూ అందరూ కూడా అంటే ప్రధానంగా వైసీపీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇటువంటి సంఘటనలే జరుగుతాయి అంటూ ఆరోపిస్తుంది. అసలు ఈ ఆరోపణలు ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా లేదంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరువులు వస్తాయి, వర్షాలు పడవు, లేదంటే అతివృష్టి వస్తుంది, ఇది ప్రధానంగా ఆరోపించినది. సార్, ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఇప్పుడు ఏదైతే సింహాచలంలో దుర్ఘటన జరిగిందో ఆ దుర్ఘటనను బేస్ చేసుకుని ఇటువంటి సంఘటనలే చంద్రబాబు గారి హయాంలో జరుగుతాయి అని చెప్పి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అసలు ఈ ఆరోపణలు ఏ విధంగా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏం జరగలేదన్నా. ఇప్పుడు ప్రమాదం జరిగింది, సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటన అసలు అది నిజంగా కూడా చాలా బాధాకరం. 8 మంది చనిపోవటం అనేది అది ఎవరు ఊహించని పరిణామం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే జరిగిన ఈ ప్రమాదాలు జరుగుతాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం ప్రమాదాలు జరగలేదు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నేను కూడా చూశాను వాళ్ళ సోషల్ మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉన్నట్టు రకరకాలుగా వాళ్ళు కూడా సోషల్ మీడియా మొత్తం అవే పోస్టర్లు, అవే ప్రచారం జరుగుతూ ఉన్నది. వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. వాళ్ళ అధికార ప్రతినిధి ఒక అతని పేరు ఏదో ఉంది, కారుమూరి వెంకటరెడ్డి ఏదో, అతను వచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత భక్తులు ఇట చచ్చిపోవాల్సిందేనా అని అమాయకంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అధికార ప్రతినిధి చెప్తే తెలుగుదేశం అధికార ప్రతినిధి సమాధానం చెప్తాడు. కాకపోతే ఏంటంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం జరగలేదా? అంత సుభిక్షంగా ఉందా? కచ్చులూరు దగ్గర బోటు ప్రమాదం జరిగి 47 మంది చచ్చిపోయారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం అక్కడ చూడటానికి కూడా వెళ్ళాలి. అసలు ఆ పడవ తీయటానికే అంటే పడవ కింద ఎంతమంది చనిపోయారనేది తెలియటానికే 3 నెలలు 4 నెలలు పట్టింది. అసలు ఆ పడవ బయటికి తీయలేకపోయారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అత్యంత సమర్థనీయుడని ప్రచారం చేసే ఈ సాక్షి మీడియా కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు అని ఏమన్నా రాసిందా? బోటు కూడా తీయలేకపోయారే. డెడ్ బాడీలు కాదు, అసలు డెడ్ బాడీలు దొరకలే. మరి దానికి ఏమంటారు? 47 మంది చచ్చిపోయారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే 37 మంది చచ్చిపోయారు. అన్నమయ్య డ్యాము ఎక్కడో వేరే చోట ఎక్కడో కాశ్మీర్లోనో హిమాచల్ ప్రదేశ్లోనో లేదు, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉంది. సొంత జిల్లాలో, ఆయన కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ ఉంటే ఆ డ్యాము గేట్లు కొట్టుకుపోయినాయి. గేట్లకి గ్రీజు పెట్టే దిక్కు కూడా లేకపోతే జగన్మోహన్ టైంలో గేట్లు కొట్టుకుపోయినాయి. గేట్లు ఎత్తాలి అంటే అక్కడ ఎదురుగా ఇసుక దవ్వుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిషన్లన్నీ అక్కడ ఉన్నాయి. అందుకని అవి మునిగిపోతాయని చెప్పి గేట్లు ఎత్తాల. గేట్లు కొట్టుకుపోతే 37 మంది చచ్చిపోయారు. 37 మంది. వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి? పరామర్శించాడా? వెళ్ళలా. 15 రోజుల తర్వాత ఒక సెట్టింగ్ వేసుకొని అక్కడికి వెళ్ళి అన్నీ చేస్తా అన్నాడు. ఈ రోజు వరకు వాళ్ళకి ఎవరికి ఏమీ చేయలే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఆయన ఏం చేయలే. తర్వాత విశాఖలో ఎల్జీ పాలిమర్స్లో విషవాయువు రిలీజ్ అయిపోయి 12 మంది చచ్చిపోయారు. వెళ్ళి ఎయిర్పోర్ట్లో దిగి ఫ్యాక్టరీ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి వెళ్ళిపోయాడు. అక్కడ చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి పరిహారం ప్రకటించాడు. అందరూ ఏమనుకున్నారంటే ప్రభుత్వం ₹1 కోటి ఇస్తుంది, కంపెనీ వాళ్ళు ₹1 కోటి ఇస్తారు, ఇవ్వాలి కదా, కంపెనీది బాధ్యత అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ప్రభుత్వం నుంచి 50 లక్షలు ఇప్పించాడు, కంపెనీ 50 లక్షలు ఇచ్చింది. అంటే ఏంటి?
కంపెనీ మీద, ఎల్జీ పాలిమర్స్ కంపెనీ మీద భారం పడకుండా జగన్మోహన్ రెడ్డి కాపాడాడు. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టాడు. వాళ్ళు ఎవరైతే కాంపన్సేషన్ ఇవ్వాలో చట్టబద్ధంగా వాళ్ళని తప్పించేశాడు. తర్వాత కరోనా టైంలో రుయా ఆసుపత్రిలో తిరుపతిలో ఆక్సిజన్ అందక 23 మంది చచ్చిపోయారు. ఆక్సిజన్ అందక ఉన్నది అక్కడ, ఆక్సిజన్ అందక 23 మంది కరోనా రోగులు చనిపోయారు. చనిపోతే ఈ విషయాన్ని ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు బయటికి తీసుకొస్తే ఆ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని జైల్లో వేశారు, కేసు పెట్టి జైల్లో వేశారు తప్ప 26 మంది ఎందుకు చచ్చిపోయారు ఏంటి అనేది ఎవరు చూడలేదు, పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా చూడటానికి వెళ్ళలేదు. తర్వాత విశాఖపట్నంలో ఒక క్రేన్ కుప్పకూలి పడిపోయి 11 మంది చచ్చిపోయారు. విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది చచ్చిపోయారు. ఏలూరు జిల్లాలో పారస్ కెమికల్స్లో అగ్ని ప్రమాదం జరిగి 6 చచ్చిపోయారు. వెళ్ళాడా చూడటానికి జగన్మోహన్ రెడ్డి? ప్రకాశం జిల్లా పామూరులో శానిటైజర్ దాగి 13 మంది చచ్చిపోయారు. వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి చూడటానికి? జంగారెడ్డిగూడెంలో నాటుసారా దాగి 46 మంది చచ్చిపోయారు. ఆ నాటుసారా కాసింది కూడా ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి. ఆ తర్వాత అతన్ని దళిత డ్రైవర్ని చంపిన కేసులో కూడా అతను నిందితుడు. అతన్ని తీసుకొని అతన్ని పక్కన పెట్టుకొని ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇన్ని ప్రమాదాలు, ఇన్ని మరణాలు జరిగితే నువ్వు అక్కడికి వెళ్ళావా? పరామర్శించావా వాళ్ళని? వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ ఇచ్చావా? నువ్వు నీ తరఫున వ్యక్తిగతంగా ఇవ్వలేదే. ప్రభుత్వ పరంగా నువ్వు ఇవ్వాల్సిన సహాయాన్ని ఏమైనా చేసావా? ప్రమాదం జరగటం అనేది ఎవరు ఊహించరు, దాని పేరే ప్రమాదం. అకస్మాత్తుగా జరుగుతుంది. జరిగిన తర్వాత ప్రభుత్వం ఎట్లా స్పందిస్తున్నది అనేది మనం ఆ ఆస్పెక్ట్ చూసుకోవాలి. ప్రమాదం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగచ్చు, జరుగుతాయి, ప్రమాదాలు అనేవి జరుగుతాయి. ఇక్కడ సింహాచలం కొండ మీద జరిగిన ఈ సంఘటన జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు. అతను వెళ్ళటానికి ముందరే మొత్తం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. ప్రమాదం ఇట్లా జరిగింది. హోమ్ మినిస్టర్ అనితని ట్రోల్ చేశారు. హోమ్ మినిస్టర్ అనితని అక్కడ ఒక రిపోర్టరు ఏమడిగాడు అంటే, గోడ కూలటం ప్రభుత్వ వైఫల్యం కాదా అని అడిగాడు. గోడ కూలటం అనేది ఏంటి, గోడ పరిస్థితి ఏంటి, మీరు చూసుకోలేదా అని ఇట్లా అడుగుతారా? గోడ కూలటం ప్రభుత్వ వైఫల్యం కాదా అని అడిగితే దానికి హోమ్ మినిస్టర్ ఏం సమాధానం చెప్పింది? గోడ గట్టి ఉందా, గోడ చూసాము, ఆ లోపల కాంక్రీట్ ఉంటుందా, ఏముంటుంది అనేది మాకెట తెలుస్తుంది అన్నది. ఆ ఒక్క డైలాగ్ని కట్ చేసి వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఈరోజు ట్రోల్ చేస్తూ ఉన్నారు. నీకు రాజకీయాలు చేయకపోతే నువ్వు ఇట్లా ట్రోలింగులు, ఇటువంటి ట్రోలింగులు చేస్తావా? నీకు రాజకీయ అవసరాల కోసం నువ్వు ఏ సంఘటనన్నా వాడుకుంటావా? నువ్వు లక్ష్మీపార్వతి వచ్చి అసలు చంద్రబాబు నాయుడికి దైవభక్తి లేదు అంటుంది. ఆమెకుందా? జగన్మోహన్ రెడ్డికి ఉందా? 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వచ్చిన తర్వాత నేను హిందువులాగా నటిస్తానని చెప్పిన వ్యక్తికి దేవుడి మీద భక్తి ఉంటుందా? ఏ దేవుడి మీద అయినా సరే. ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చందనోత్సవం జరిగితే ఈ జగన్మోహన్ రెడ్డికి రాజగురువు ఉండేవాడు అప్పుడు ఒక ఆయన, శారదాపీఠంకి అధిపతి స్వరూపానంద. ఆ స్వరూపానంద వచ్చి బయటకు వచ్చి, ఏమయ్యా, ఏం అరేంజ్మెంట్లు అయ్యా ఇవి, చిచ్చిచి చండాలంగా ఉంది, నేను నా జీవితంలో ఎప్పుడు ఇటువంటి దరిద్రపు అరేంజ్మెంట్లు చందనోత్సవానికి చూడలేదని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక అధికారి ఫోన్ చేసి, మర్యాదగా నువ్వు అన్నదానికి క్షమాపణ చెప్పు, లేకపోతే నీ అంతు చూస్తాం. రాజగురువు, అతను రాజగురువు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణమైన వ్యక్తి.
ఎట్లా కారణం అంటే జగన్మోహన్ రెడ్డి మతం మార్పిడి జరిగినట్టు, క్రైస్తవం నుంచి తిరిగి హిందుత్వంలోకి వచ్చినట్టు ఫోటోలు అవన్నీ తీసి ప్రచారం చేసిన వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి వచ్చి ప్రభుత్వం ఏర్పాట్లు బాగలేదని చెప్పాడు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఏర్పాట్లు బాగలేదు అని వాళ్ళ రాజగురువే చెప్పాడు. వాళ్ళ రాజగురువు చెప్పింది యాక్సెప్ట్ చేయకుండా రాజగురువునే బెదిరించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ నెక్స్ట్ డే ఆయన వచ్చి లేదు నేను అట్లా అనలేదు, నేను ఏర్పాట్లన్నీ అద్భుతంగా చేసినాయి, ఈ ప్రభుత్వం చాలా బాగా చేసింది అని భయపడి వణుకుతూ చెప్పాడు. అంటే ఎంత దౌర్జన్యకర రీతిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడో చెప్పటానికి ఈ ఉదాహరణ చాలు. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది, 8 మంది చనిపోయారు. అంతకన్నా విషాదకరమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. అందరూ కూడా ప్రపంచం మొత్తం, దేశం మొత్తం అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. వాళ్ళందరూ అయ్యో ఇట్లా జరిగిందా, ఇట్లా జరగకుండా ఉంటే బాగుండు, భక్తుల మీద గోడగూలి పడటం ఏంటి, ఇటువంటి ప్రమాదం జరగటం ఏంటి అని చెప్పి అందరూ ఆవేదన పడుతూ ఉంటే నీ వైసీపీ సోషల్ మీడియాలో నువ్వు నీ ట్రోలింగ్స్, నీ ప్రచారం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇటువంటివి జరుగుతాయి అనే ప్రచారం, చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది, తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి నాడు జరిగింది, ఇంకెంతమందిని చంపుతావు చంద్రబాబు అని ప్రచారం చేస్తున్నారు. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయితే నువ్వు 3 సంఘటనలు చేయటానికి నీకు ఇంకేమీ లేవు కదా. నువ్వు కరెక్ట్గా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఇప్పుడు ఎన్ని చెప్పాను, నేను 12 సంఘటనలు చెప్పాను. అంటే ఇన్ని సంఘటనలు ఎట్లా జరిగినాయి? జగన్మోహన్ రెడ్డి టైంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయింది. అప్పుడు ఏమన్నారు, కాంపెన్సేషన్ ఇవ్వండి అయ్యా అని అడిగారు. అప్పుడు అపోజిషన్ తెలుగుదేశం అట్లా అడిగింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వాల్వ్ విప్పాడు, ఆ వాల్ తిప్పాడు, దాంతో విషవాయువు వచ్చిందని చెప్పలేదు కదా. కచ్చలూరు బోటు ప్రమాదం జరిగింది, అయ్యా బోటు మునిగిపోయిందా, తీయండి అయ్యా, తొందరగా తీయండి అయ్యా అని అడిగారు అందరూ. మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అదే అడిగారు. నీకు బోటు తీయటం చేత కాలేదు. అన్నమయ్య డ్యాము గేట్లు కొట్టుకుపోతే దాని మీద విచారణ జరిపించండి అయ్యా అని అడిగారు. అంతేగాని నువ్వే గేట్లు సుత్తిపెట్టి కొట్టి వదిలేసావని చెప్పారా? అనలేదు కదా. ప్రమాదాన్ని ప్రమాదంగా చూడాలి. ఇప్పుడు ఈ రోజున సింహాచలంలో జరిగింది ఒక ప్రమాదము. ఈ ప్రమాదం జరగకుండా ఉండాల్సింది జరిగింది. జరిగిన తర్వాత నువ్వు రాజకీయాలు మొదలు పెడితే నువ్వు రాజకీయాలు నమ్మటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అందుకనే ఎవరు నమ్మట్లేదనే ఇతను ప్రచారం ఎక్కువ చేశాడు. అసలు ఇంకోటి ఏంటి అంటే వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతిలో తొక్కిసలాట జరిగింది కదా, కొండ కింద తిరుపతిలో. ఆ తొక్కిసలాట ఒక కుట్ర కోణం ఉందనేది చాలా స్పష్టంగా ఆ రోజునే అర్థమైపోయింది. హర్నాథ్ రెడ్డి అనే అతను గోశాల ఇన్ఛార్జి ఒక 2000 మంది వస్తేనే తొక్కిసలాట జరిగేలాగా చేసి ఒక 6 చచ్చిపోయేలాగా చేశాడు. ఆ రోజునే చెప్పారు, అందరూ చెప్పారు కుట్ర కోణం ఉంది అని. ఆ తర్వాత అతన్ని సస్పెండ్ చేస్తే అతను మనసులో కక్ష పెట్టుకొని ఏం చెప్పాడు, ఆవులు చచ్చిపోయినాయని భూమన కరుణాకర్ రెడ్డితోటి చెప్పించాడు. భూమన కరుణాకర్ రెడ్డితోటి గోశాలలో ఆవులన్నీ చచ్చిపోయినాయని చెప్పించాడు. అంటే ఎంత కుట్రపూరిత మనస్తత్వం చూడు. ఈరోజు కూడా సింహాచలంలో సంఘటన జరగక ముందరే ఈ వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఇంత పెద్ద ఎత్తున రియాక్ట్ కావటం, సాక్షి మీడియాలో పొద్దున్నే కూర్చొని దీని మీదే చర్చించటం, జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ మర్డర్ జరిగితే కూడా తొందరగా వెళ్ళలేని వ్యక్తి ఈ ప్లేస్కి చాలా తొందరగా రావటం, ఇవన్నీ చూస్తే మరి ఇక్కడ కూడా ఏమైనా కుట్రకోణం ఉందా అనేది ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఈ మాట బయటికి అనలేదు, చెప్పలేదు. కానీ ఈ జరుగుతున్న పరిణామాలు, ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ అనుమానం రాక మానదు.
వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం, లక్ష్మీభారత్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టటాలు, అన్నీ సాక్షి టీవీలో డిబేట్లు పెట్టాలి, ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం, సొంత బాబాయ్ చచ్చిపోతే వెళ్ళటానికి ఆయనకి చాలా టైం పట్టింది, ఈ రాజకీయం చేయడానికి మాత్రం వచ్చాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం బాధతో డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత రాజకీయం, ఇంత ఒక సంఘటన జరిగితే ప్రభుత్వం స్పందించి వాళ్ళకి 25 లక్షల రూపాయల ఆ కుటుంబాలకి పరిహారం ఇచ్చింది. ఆ కుటుంబంలో ఒకళ్ళకి నేను ఉద్యోగం ఇప్పిస్తాను అని కూడా ప్రభుత్వ పెద్దలు ముందరకు వచ్చిన సందర్భంలో సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఎట్లా స్పందించింది అనేది చూడాలి తప్ప, నువ్వు కాంపెన్సేషన్ అడుగు, 25 లక్షలు సరిపోదు, 1 కోటి రూపాయలు కావాలని అడుగు. అంతేగాని కుట్ర ఏంటి? ఇట్లా కుట్రవన్నీ నువ్వు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా భక్తులు చచ్చిపోవాల్సిందేనా అని అడుగుతాడు అతను. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఎంతమంది చచ్చిపోయారు ప్రమాదాలతో? ఆ రెండింటిని నేనేమి ఈక్వేట్ చేయటంలే, విషయం చెప్తున్నా నేను. అందుకని దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా కానీ ఎక్కడ స్పందన లేదు. వాళ్ళ ఛానల్లో లైవ్ వేసుకొని చాలామంది వచ్చారని చెప్పుకుంటున్నారు తప్ప అక్కడేమి స్పందన కూడా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి రాజకీయాలు మానుకుంటే అతనికి ఏమన్నా క్రెడిబిలిటీ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. మరి మొత్తానికి ప్రమాదాన్ని ప్రమాదంలాగే చూడాలి, కానీ ఇటువంటి విమర్శలు చేయడం సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.